హలో ఎవ్రీవన్, చాలా మంది ఇంట్లోకి ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి ట్రేస్ వస్తాయి కదా, వాటిని పడేయకుండా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని తర్వాత ఒక్కొక్క పార్ట్ ని ఇలా సపరేట్ గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పార్ట్స్ కి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్నది చుట్టూ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక బుజ్జి కప్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇలా నాకు కావాల్సిన చేసేసుకున్నాను. తర్వాత బయట రంగీలా పెయింట్స్ దొరుకుతాయి కదా, 10 రూపీస్వి, అవి తీసుకొని ఈ విధంగా నేను కప్ కి లోపల బయట రెండు వైపులా వేసేసుకున్నాను. సేమ్ ఇలానే మిగతా కప్స్ కన్నిటికి డిఫరెంట్ కలర్స్ వేసేసుకున్నాను. ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఇది గడప సైజ్ చూసి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న కార్డ్బోర్డ్ ముక్కకి బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా గమ్ తో డాట్స్ పెట్టేసుకొని నా దగ్గర ఉన్న స్క్వేర్ షేప్ మిర్రర్స్ అయితే అంటించుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత వైట్ కలర్ పెయింట్ అలాగే ఒక ఇయర్ బడ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కార్డ్బోర్డ్ చుట్టూ అవుట్ లైన్ లాగా కూడా ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను కంప్లీట్ గా. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ ఉలన్ తీసుకొని దాన్ని నీడిల్లోకి ఎక్కించేసుకొని ఉలన్ కి చివర్లా ఇలా దారం ఎలా అయితే ముడేసుకుంటామో అలా 4-5 సార్లు ముడివేసేసుకొని కలర్ చేసి పెట్టుకున్న కప్స్ ని తీసుకొని ఇలా గుచ్చేసి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దారంలోకి ఇంకా కొన్ని పెద్దవి చిన్నవి పూసలు కూడా ఎక్కించేసుకున్నాను. ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత పెయింట్ చేసి పెట్టుకున్న అట్ట ముక్క ఉంది కదా, దీన్ని ఇలా వెనక వైపు తిప్పేసుకొని గమ్ అప్లై చేసుకొని మనం ఎక్కించి పెట్టుకున్న ఈ కప్ ని ఈ విధంగా అంటించుకోవాలి. ఊడిపోకుండా ఉండడానికి ఒక పేపర్ కూడా అంటించుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఉలన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే మిగతావన్నీ కూడా అంటించుకున్నాను. తర్వాత ఇలా కొంచెం ఉలన్ తీసుకొని సైడ్స్ కి అంటించుకుంటే ఇలా హ్యాంగింగ్స్ లో రెడీ అయిపోతాయి. అంతే, ఎంతో సింపుల్ గా ఒక వేస్ట్ గా పడేయాలనుకునే ఎగ్ ట్రే తో ఇలా మంచిగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. నేను యూస్ చేసిన ఐటమ్స్ అన్ని నేనే సేల్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ప్రైజెస్ అన్ని డీటెయిల్ గా చెప్తాను. ఈ ఐడియాని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ ఐడియా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోలు చాలా వస్తాయి.